39 హౌసెస్కి వాల్ లెవెల్ పేమెంట్ కూడా జరిగింది సార్. సో ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి కమ్యూనిటీ అయిన ఇది చార్జెస్, మెటీరియల్స్ అండ్ లేబర్ చార్జెస్ సంబంధించింది. మనకి అది డెమాలిష్ చేసి ఆ లొకేషన్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటాము వల్ల ఆ పర్మిషన్ ఇస్తున్నాం సార్. వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నాం సార్ ఎలిజిబుల్ గా. ఈ మీటింగ్ కు ఇచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి గారికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ గారికి, పెద్దలు షబీరెడ్డి గారికి, ఇతర కలెక్టర్లకు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇందిరమ్మ ఇంట్లో నిజామాబాద్ అర్బన్ మంత్రి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబ్బులు పెట్టడం కూడా రాలేదు, ఒకటంటే ఒకటి రాలేదు ఇప్పటి వరకు. ఇక మన ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నారు 752 అది సర్వే ప్రకారం శాంక్షన్. మరి ఇప్పుడు కమిషనర్ గారు వివరణ రేట్ చెప్తా ఉన్నాడు. కొద్ది ఎగ్జామ్షన్ ఇంతకుముందు చెప్పినట్లు, ఎగ్జామ్షన్ అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళకు అలాట్మెంట్ లెటర్ ఉంటే గతంలో 15-20 సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నారు సర్వేయర్స్గా, వాళ్ళకన్నా అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్సులు కడతా ఉన్నారు, కానీ సర్వేలో వాళ్ళ పేరు ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావాలి. అటువంటి దానికి మీరు 3500 తప్పకుండా ఇచ్చినట్లు ఏ విధంగా ప్లాన్ చేస్తారు చేయాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో 1.5 years నుంచి మీకు చాలాసార్లు నేను సబ్మిట్ చేశాను సార్. 400 కంప్లీట్ అయినాయి. మన కలెక్టర్ ఆఫీస్ పక్కనే సుమారు 250 90% వరకు కంప్లీట్ అయింది. దీనికి కొద్దిగా స్పెషల్ ఫండ్ మనకు ఆల్మోస్ట్ 1.25 crores అలాట్ అయింది. 400 ఇళ్లకు డబ్బు పెట్టి పెట్టారు. ఇక్కడ కొద్దిగా దీన్ని కూడా అలాట్ చేస్తే పేదలకు 650 ఇళ్ళు వాళ్ళకు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళది డబ్బు బెడ్రూమ్ లేదు, 45,000 అప్లికేషన్ ఇల్లు లేని వాళ్ళు. నిజామాబాద్ అర్బన్లో 45,000 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మన ఇందిరమ్మ ఇల్లు మరి ఫస్ట్ మనం ఇస్తున్నాం ప్రతి పేదలకు 3,500 అంటే 1 సంవత్సరం అయితే గడిచిపోయింది. ఇప్పుడు ఇది కూడా హాఫ్ ఆఫ్ ది ఇయర్ గడిచిపోయింది. ఇప్పటికైనా ఫస్ట్ ఇయర్కి ఇవ్వాల్సిన 3,500, ఇప్పుడు ఇవ్వాల్సిన 3,500 కొద్దిగా లిబరల్ గా ప్రతి పేదోడికి ఇచ్చినట్టు మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఇక వ్యవసాయం ఇప్పటిదాకా రైతులు ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడారు. మొన్ననే మా రైతులు అందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. ఇక్కడ రైస్ మిల్లర్స్ ప్రతి 40 కిలోల బస్తాకే 3 నుంచి 4 కిలోలు వర్షాలు పడిన తర్వాత 5 నుంచి ఇంకా ఎక్కువ కిలోలు వాళ్ళు తగ్గుతీస్తూ ఉన్నారు. ఫోర్స్ని ఇంతకుముందు చెప్పిన ఫోర్సింగ్ జెసిగా చెప్పారు. అంటే రైతులు మొదటి నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. ఫస్ట్ బాగా రాలే, బాగా వచ్చిన తర్వాత తూకం లేదు, తూకంలో లేట్ అయిపోయింది, తూకం తర్వాత లారీలు. ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు 10-12 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా. ఆ తర్వాత అకాల వర్షాలు పడ్డాయి. రైతు సభలో కూడా మనం చెప్తాం సార్, అంటే ఈ 500 రూపాయల బోనస్ సంతోషంగా మీరు ఇచ్చేది ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పటి వరకు రైతు 500 రాలేదు. ఈ రైతు 500 బోనస్ గురించి స్థానమంటూ బాగా వేస్తూ ఉన్నారు. ఇతర పంటలు మాయమైతా ఉన్నాయి. కనుక ఆ రైతులకు మనకు రైతే మనమంతా మీ స్వతంగా ఉన్నామంటే రైతు పండించిన పంటలు రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. ఏదైతే రైస్ మిల్లర్స్ విపరీతమైన తరుగులతో మీకు చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. గడచిన సంవత్సర కాలం నుంచి ఇల్లు కట్టిండ్రు, వివిధ దశలు ఉన్నాయి, వాళ్ళకు శాంక్షన్ ఉన్నాయి. ఈ అంశంలో ఇల్లు ఇచ్చేది ఎవరికైతే స్తోమత లేదు, ఎవరైతే కట్టుకోలేని వాళ్ళకే ఈ ఇల్లు చెప్పి కార్యక్రమం. స్తోమత ఉంది కట్టుకున్న వాళ్ళ గురించి కాదు. మీరే అన్నారు విలేకరుతారు. నిజామాబాద్ అర్బన్లో చాలా మందికి ఇల్లు లేవు. అంటే మొదలు పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. వీళ్ళు కాస్త కూస్తూ ఆలోచన ఒక స్థాయి కట్టుకోవడం జరిగింది. అంటే ఆ స్థాయి లేని వాళ్ళకు ఇవ్వాలి. కాబట్టి సిస్టంలో కూడా ఫస్ట్ ముగ్గు పోసిన తర్వాతనే అంటే టోటల్గా ఆ కోఆర్డినేటర్స్ తోటి ఫోటోగ్రాఫ్ చేసి
శాటిలైట్ సిస్టమ్ ద్వారా చేసి ఇస్తారు. నేను శాంక్షన్ ఇచ్చినా వాటి బిల్లు రాదు. సిస్టమ్ అది నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన దానిలో ఎక్కువ ఏంటి ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఈ 1 సంవత్సరము ఈ ఇండ్ల స్కీమ్ సంబంధించి ఇంద్రప్రదేశ్ స్కీమ్ సంబంధించి 22,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెట్ అనేది 2.5 lakh crores. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్, సో అదర్ శాలరీస్ కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే రాష్ట్ర బడ్జెట్ కంపెనీ. రెండవ ఇష్యూ ఏంటంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం నెలకు, అంటే నేను చెప్పేది 2014 2nd June 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంది. గడిచిన 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రోజున సంవత్సరానికి 70,000-75,000 కోట్లు కట్టాల్సి వస్తున్నాం. ఈ ఇళ్ళకి అయ్యే ఖర్చు 2,000 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 10 times స్టేట్ లయబిలిటీ పెరిగింది. అయినా కూడా ఇంత ఆర్థిక దుర్బలమైన ఉన్నా కూడా అన్నమాట కట్టబడి ఇందులో పెన్నులు మొదలుపెట్టడం జరిగింది. దీన్ని అర్థం చేసుకునే కార్యక్రమం చేయాలి. రెండోది ప్రస్తావించిన 3వ అంశంలో అయితే వడ్లకు సంబంధించి తరువు తీస్తా ఉన్నాను. నేను స్పష్టంగా చెప్పినట్టుగానే వడ్ల తరగ అనేది నేను గతంలో రివ్యూ చెప్పడం జరిగింది. ఒకసారి మార్కెట్కు వడ్లు వచ్చిన తర్వాత రైతు దగ్గర ఆ యొక్క మార్కెట్ యార్డ్లో ఆ కాంటా వేసిన తర్వాత, వెయిట్మెంట్ చేసిన తర్వాత, ఆ రైతుకు రిసీట్ ఇచ్చిన తర్వాత ఆ రిసీట్ పైన ఎవరైతే ప్యాడీ ఐకేపీ కావచ్చు, ఆల్ సొసైటీస్ కావచ్చు, వాళ్ళతో పాటుగా అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ సంతకాలు రసీదు ఇచ్చిన తర్వాత ఆ రైతుకి ఆ రసీదులో ఎందుకు ఏ రైతు, ఎన్ని క్వింటల్స్, ఏ రకము, ఏ రేటు, ఎంత రిసీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తరువు తీసే క్వశ్చన్ ఎదుగుతారు చేయడానికి వీలు లేదు. సో ఆ విధంగా జరగాలని చెప్పింది. సరే, ఎక్కడైనా మిస్టేక్ జరిగవచ్చు. బట్ అట్ సేమ్ టైం నేను స్టార్టింగ్ చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినందుకు 2 కామారెడ్డి గారి 2 జిల్లా కలెక్టర్తో పాటుగా ఎంటైర్ స్టాఫ్ పాల్గొన్న స్టాఫ్ అందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే వేరే జిల్లాలు చూస్తా ఉన్నాం. ఇప్పటి కూడా 50 జిల్లాలు ఉన్నాయి. 50 కాదా, రోజులో వర్షాలు వస్తా ఉన్నాయి. సో దాన్ని కంపేర్ చేస్తూ నేను మాట చెప్పడం జరిగింది. అప్రిషియేట్. సరే, ఇంకా విషయం విధంగా ఉంది. పరిష్కారం అనేది 1-2 రోజులు. ఓకే, ఇక్కడ కూడా ఏం ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సర్వే ఒకటే ఉంది ఇప్పటి వరకు. ఎటువంటి శాంక్షన్ కాలేదు. మీరు చూసారు కదా, ఒకటి 752. ఆ సర్వే కూడా చాలా లేట్ అయింది. ఏదైనా ఇప్పటికైనా స్పీడప్ చేస్తే బాగుంటుంది. స్పెషల్లీ మున్సిపాలిటీలో మాకు కూడా 60 డివిజన్స్ ఉన్నాయి. సో మన దగ్గర 600-700 ఇండ్లు మనకు శాంక్షన్ ఉందని చెప్పి అడిగినాము. అయితే దాంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మనకు ల్యాండ్ టైటిల్స్ లేవు. అయితే నేను గవర్నమెంట్ కానీ అథారిటీస్ కరెక్ట్గా కోరుకునేది ఏంటంటే, ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళు షెడ్ వేసుకున్నాం, గుడ్స్ వేసుకున్నాం ఉంది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ హౌస్ నెంబర్స్ ఇచ్చి కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే వాళ్ళకి ఈవెన్ టైటిల్ లేకుండా కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఒకటి మన ఇష్యూ. అయితే దీంట్లో ఒకటి ఇప్పుడు ఈ పర్మిషన్ అంటే అలాట్మెంట్ ఇవ్వాలి. తర్వాత దాంట్లో ఇప్పుడు మనం నామ్స్ ప్రకారం కట్టాలి. మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, ఇక్కడ ఆఫ్ సైడ్ వదలాలి, 3 ఫీట్లు ఇక్కడ 5 ఫీట్లు వదలాలంటే కుదరదు. వాళ్ళకి ఉన్నదే 60-70 గదాలు జాగా ఉంటుంది. 60-70 గదాలు డెవలప్ బిల్డర్ 400-600. సో దాంట్లో ఈ నామ్స్ అకార్డింగ్ మనం పర్మిషన్ నామ్స్ ఏదైతే మున్సిపల్ పర్మిషన్స్, మన హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉంటాయి కదా, నామ్స్ కూడా మనం ఎగ్జామ్స్ ఇచ్చి ఆఫ్ సైడ్ లేకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని ఒకటి సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే, ఒకవేళ ల్యాండ్ తక్కువ కానీ ఆల్రెడీ ఒకసారి ఇంట్రాక్షన్లో మినిస్టర్ గారితో మాట్లాడామంటే, మన హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఏమన్నా ఇల్లు జాగా తక్కువ ఉందనుకోండి, మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 400 ఎస్ఎంటీ రాకుండా పైన ఫస్ట్ ఫ్లోర్లో కట్టుకుంటే కూడా పర్మిషన్ ఇద్దామని అన్నారు.
So just look into that also in urban area, because macro division is maybe countable in other development. And the rural area kuda especially ఇప్పుడు మా దగ్గర 150 తాండాలు ఉన్నాయి. 70 గ్రామ పంచాయతీలు తాండాలు 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా ఏమైందంటే వాళ్ళకు ఆర్మీఎఫ్ఆర్ ప్రకారము చట్ట ప్రకారం వాళ్ళకి టైటిల్స్ లేవు. ఇప్పుడు ఇల్లు మూల కొట్టుకొని లేకపోతే కృషి చేసుకున్న దాని దగ్గర మనం కడదామంటే ఫారెస్ట్ వాళ్ళు ఆదేశం చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్మీఎఫ్ఆర్ దాని కింద వాళ్ళకి పట్టాలు లేవు తాండాలు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోవద్దు మీరు ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అని అంటారు. సో ఈ ఇష్యూలో మేము ఈవెన్ డిఎఫ్ఓ గారితో మాట్లాడాను, మరి వివిధ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అంతా కూడా. సో అంటే మాకు వాళ్ళందరూ కూడా ఒక టైటిల్ 100 ఎందుకంటే మాకు 1000 ఇల్లు ఇప్పుడు గ్రౌండ్ అవుతున్నాయి అక్కడ కమలలో. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఇప్పుడు మన ఎంపీ వాళ్ళు అందరితో కూడా రివ్యూ చేస్తే వాళ్ళకు బాగా రిజిడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే కూలిపోయి ఇల్లు ఉండేదని అంటే అలాంటి హౌస్ దేవుడు వాళ్ళు డిస్మాంటిల్ చేసి కట్టుకుంటారు కదా మనం ఇచ్చేది. డబ్బులు ఇచ్చేది మనం కట్టుకుంటేనే కదా. మనము అలాట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటే ఇల్లు వేరే దగ్గర కిరాయి ఉండాలి. ఉన్న ఇల్లు కొనుక్కుంటే వేరే దగ్గర కిరాయి ఉండాలంటే దే షుడ్ బి అష్యూరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు అలాటెడ్ హౌస్. అట్లా ఇప్పుడు అది హౌస్ పక్కా ఉన్నదా కూలిపోతుందా అనేది వీ హావ్ టు డిసైడ్. ఎంపీలో కెనాట్ డిసైడ్. అదర్వైజ్ ఒక పంచాయతీ ఇంజనీర్ ఇప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ పర్సన్ హాస్ టు డిసైడ్ ఇస్ లైఫ్ ఉందా లేదా అన్నది. వాళ్ళు కూలగొట్టుకుని కట్టుకుంటున్నప్పుడు వాళ్ళకు అలాట్మెంట్ ఇవ్వండి. కొంచెం లిబరల్ ఇస్తే మనం కట్టుకున్నప్పుడు మనం మానిటర్ చేద్దాం. అంతే మీరు అలాంటి హౌస్ ఉంటుంది. అది ఇల్లు కూడా కొట్టుకోరు వాళ్ళు పక్కింట్లో పోరు. కిరాయి ఉండాలి వాళ్ళు. ఇల్లు కూడా కొట్టుకుని ఎక్కడ ఉంటారు పక్కింట్లో ఉండాలి. అయితే ఇల్లు కూడా ఉండాలంటే మన ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. సో ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి అన్నీ కూడా దీన్ని అంటే గ్రౌండ్ లెవెల్లో కొంచెం స్టడీ చేసి దీన్ని అదే కూడా వాళ్ళకి కట్టుకోవడానికి ఎగ్జామ్స్ ఒకటి. ఇప్పుడు మన వర్షకాలం మొదలైంది. చాలా మంది అదే భయపడతా ఉన్నారు. మన ఇసుక దొరకది, వర్షాలు పడితే కట్టడం కష్టమైతే దట్ ఇస్ రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ ఆల్సో నాట్ గ్రౌండెడ్. ఇంకా అంటే మా దగ్గర ఎట్లున్నాయంటే పల్లెటూరులో కూడా ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నా ఇల్లు కట్టారు. లేకపోతే ఇంట్లో బంధువులు చుట్టాలు చనిపోయినా కానీ వాళ్ళకి ఏదాకా ఇల్లు కట్టారు. ఇంకా మన గల్ఫ్ ఇమిగ్రెంట్స్ ఉంటారు. లైక్ గల్ఫ్ ఇమిగ్రెంట్స్ ఉంటే భర్త గల్ఫ్లో ఉంటాడు, ఆయన వచ్చిన ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి మనం ఫస్ట్ అలాట్మెంట్ ఇస్తే తెలుగు సెంట్రల్లో సమయం ఇక్కడ దసరా తర్వాత ఎక్కడ ఇప్పుడు గ్రౌండ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకు అంటే ఈ పర్మిషన్స్ కానీ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చి చేస్తే బాగుంటుంది. మనము స్టేట్గా మన ఇంటర్ఫరెన్స్ అయ్యి లాస్ట్ టైం ఎడ్యుకేషన్ మీటింగ్ ఎట్లా చూపించినారు. అర్బన్ అన్ని చోట్ల అర్బన్ దగ్గర ప్రాబ్లం ఉంటాయి. అయితే స్థలం బస్తీస్ ఉంటాయి. స్థలం బస్తీలు ఏముంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండదు, ట్యాక్స్ పే ఉండదు, అటెండ్ ఇల్లీగల్గా అక్కడ ఉంటే కొందరు టికింగ్ షేడ్ వేసుకుని ఉన్నారు. ఇంకోటి ఏమైందంటే కొంతమంది రూరల్ ఏరియాలో ఈ దసరా మంచి మొత్తం ఉంది అని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కదా ఇల్లు ఎట్లా 5 లక్షలు ఇస్తుంది కొంత కట్టుకున్నారు లైట్గా. వాళ్ళకి ఏమంటున్నారంటే వీళ్ళు ఈ స్కీమ్లో టోటల్ క్లీన్ ఉండాలి. లైన్ ఓన్లీ ఆ బెనిఫిషియర్ నిలబడుతుంది, ఫోటో వస్తుంది, బిల్ వస్తుంది, జనరేట్ అవుతుంది బిల్ అంటున్నారు. దానికి కొంచెం ఎగ్జామ్షన్ వాళ్ళు దసరాకి రీసెంట్లీ కట్టుకున్న దాని మీద అది 6 మీకున్న నాన్ సౌకర్యంగా 400 to 600 లోపల ఫీట్లు ఉన్న వాళ్ళకు కొంచెం అదొకటి రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు జిల్లా కలెక్టర్లో వస్తే అదొకటి అర్బన్లో మాత్రం కంపల్సరీ ల్యాండ్ ఎక్వైర్ చేయాలా, వాళ్ళని పట్టా చేయాలా, మంచి కాలనీస్గా దాన్ని తయారు చేసి గతంలో కూడా ఎన్నో కాలనీలు మనం అందరూ కట్టాం. ఇంద్రమ్మ కాలనీ, రాజధాని కాలనీ, పీడీ కాలనీ, నెహ్రూ కాలనీ ఇట్లా కడితేనే కాలనీలు తయారయ్యాయి. అదే పద్ధతిలో ఇప్పుడు కాలనీస్ కడితేనే ఫ్యూచర్లో వాళ్ళకి అందరికీ అర్బన్లో మనం న్యాయం చేసేవాళ్ళం. ఇప్పుడు 752 మాత్రమే శాంక్షన్ జరిగినది స్థలాల సమస్య. రెండవది ఏంటంటే బహుశా గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో క్లస్టర్ ఆఫ్ హౌసెస్ స్లమ్స్ ఉంటాయో ఫస్ట్ మీరు ఎన్యూమరేషన్ చేసి ఎక్కడెక్కడ స్లమ్స్ ఉన్నాయి, ఎన్ని గదాలు ఉంటుంది, ఆ ఎన్ని గదాలలో ఆ గదకు సంబంధించి ఇందులో ఎన్ని హౌజెస్ ఉంటాయి, క్యాష్ హౌజెస్ ఉంటాయి, ఎన్ని ఫస్ట్ ఎన్యూమరేట్ చేసి సర్వీసెస్ ఇస్తే then you can go for a group housing type of like a
ప్రపోజల్. సో స్పెషల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇస్తున్నారు. రెండవది ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారో అది ఏ సర్టిఫికెట్ లేవు కాబట్టి ఇంకోటి రైట్స్ లేవు. సో దానికి గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ అసైన్మెంట్ కమిటీ ఇది ప్రపోజల్. సో అది కూడా వస్తే దీన్ని మనం ఇక్కడ ఆల్సో రైట్ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఆల్సో ఈ రెండు ఆప్షన్ చూసుకుంటే ఒక్కొక్కటి ఎన్యూమరేషన్ మైన్యూట్ ఎన్యూమరేషన్ పేదవాళ్ళు సంస్థలు రిపోర్ట్ గవర్నమెంట్ సపరేట్ చేస్తే ఇంతమంది కట్టుకోవచ్చు. 470 the rate of 5 lakhs అంటే comes to somewhere 400 rupees toti we can create the concept skeleton, same amount skeleton finishing the cover innovation is like water reduction the possible. So come up with a concrete proposal submit to government. It's separately conservative. జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో వాస్తవంగా పేదవారికి ప్రభుత్వం నిలుస్తున్నది ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ మెయిన్ శాండ్ ప్రాబ్లం బాగా ఉంది. శాండ్ ప్రాబ్లం ఒక ట్రాక్టర్ శాండ్ గతంలో 2,000-2,500 తీసుకొచ్చేసుకోండి, అది విత్ పర్మిషన్ ఆఫ్ ప్రాక్టీస్. కానీ ఈరోజు సార్ 6,000కు ఒక ట్రాక్టర్ వస్తుంది. పేదవాడు భర్తీ చేసుకోవడానికే ఈరోజు ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుక 6,000కు ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటే వాడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు సార్? దీని మీద కొద్దిగా దృష్టి పెట్టాలని శాసనసభ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే నేను ఈ మధ్య అన్ని మండలాలు తిరిగిన సార్. ఎక్కడైతే ఇందిరా ఇల్లు ప్రారంభోత్సవం కలెక్టర్ గారు కానీ మన శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎక్కడైతే ప్రారంభోత్సవం చేస్తున్నారో ముగ్గు పోస్తున్నారో ఫస్ట్ వాడు అడిగేది నాకు ఈ భర్తీ ఎట్లా కావాలి, దాని తర్వాత ఇసుక దొరకలేదని. దాని కొరకు కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది, కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఉంది సార్. ఈ విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాము సార్. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం సార్. 18 లొకేషన్స్ మనము డిఎల్ఎస్సి ద్వారా అప్రూవల్ ఇచ్చాము సార్. బట్ ఆ 18 లొకేషన్స్ కూడా సార్ మనకి మేజర్లీ అరౌండ్ మోర్ దెన్ 15 లొకేషన్స్ బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే లొకేషన్ అయ్యి ఉన్నాయి సార్. ఒకే కాన్స్టిట్యున్సీలో అంటే నిజామాబాద్ నుంచి సార్. అంటే మనకి నియరెస్ట్ అనేది జగన్పల్లి మండలంలో ఒక 2 ఇచ్చాం సార్. నిజామాబాద్ సిటీ నుంచి అది మనకి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ వరకు వస్తుంది సార్. నియరెస్ట్ సార్. సార్ మంజీరా రివర్ నుంచి జనరల్గా ఈ సైడ్ ఎక్కువగా వస్తుంది సార్. మనము మంజీరాలో ఒక 5 పాయింట్స్ ఐడెంటిఫై చేశాం సార్. ఐడెంటిఫై చేసి ఈసీ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు మనకి టీజీఎండిసి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి టెండర్ కూడా కాన్ఫర్ చేసి కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయింది సార్. మార్నింగ్ నేను ఎండి టీజీఎండిసితో మాట్లాడాను సార్. దాంట్లో ఏవైతే మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది మంజీరా పోర్ట్ ఎప్పుడు ఫ్రమ్ టీజీఎండిసి సార్. అక్కడ నుంచి మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో శాండ్ ఇస్తే మేజర్ మనకి నిజామాబాద్ ఏరియా ఇదంతా కూడా బోధన్ ఏరియా బాన్స్వాడ ఏరియా కవర్ అవుతుంది సార్. సో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏదైతే ఇచ్చామో సార్ అక్కడ నిజామాబాద్ అదర్ ఏరియాస్ లో క్యాటర్ చేసేంత హ్యూజ్ క్వాంటిటీ శాండ్ లేదు సార్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకో 10 days లో అక్కడ కూడా శాండ్ అవైలబిలిటీ ఉండదు సార్. సో మనకి మంజీరా నుంచి పర్మిషన్ వస్తేనే ఈజీగా ఉంటుంది సార్. అంటే హ్యూజ్ క్వాంటిటీస్ అనేది వస్తుంది సార్. మనం ఆల్రెడీ ఆ 5 లొకేషన్స్ లో అరౌండ్ 3 lakh మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబిలిటీ అనేది ఐడెంటిఫై చేశాం సార్. బట్ అది టీజీఎండిసి వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి మనం లోకల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అడిగాం సార్. అది పర్మిషన్ మేబీ మనకి 1-2 days లో వస్తుంది సార్. చిన్న ఉంటే అక్కడ ట్రాక్టర్లో రైతులు తీసుకొస్తే కొంచెం ఎంఆర్ఎస్ కానీ బాలర్స్ కానీ పోలీసు కానీ కొంచెం సెక్షన్ డైలీ బెనిఫిషియర్ ఇల్లు కట్టేవాడే తీసుకొస్తున్నామంటే అక్కడ లోకల్గా చిన్నగా ఉన్న వాళ్ళ ఓన్ ల్యాండ్స్లో పోస్ట్ ఉంటే అది కూడా తీసుకెళ్ళాలి సార్. దానికంటే కొంచెం తెలుసుకొని నిజంగా బెనిఫిషియర్ తీసుకోవాలంటే ఇచ్చే వేబిల్స్ కూడా సార్ 2 types ఆఫ్ వేబిల్స్ ఇస్తున్నాం సార్. జనరల్
వర్క్స్కి ఇచ్చే వేబిల్ సెపరేట్ సార్, ఇందిరమ్మ ఇంటికి ఇచ్చే వేబిల్ సెపరేట్ సార్. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే వేబిల్స్ ఇస్తున్నాం సార్ మండలాల్లో. మా వేబిల్స్ కూడా సెపరేట్ వేబిల్స్ అనేది పైన ఇందిరమ్మ హౌసెస్ అనేది కూడా ప్రింట్ చేసి సెపరేట్ వేబిల్స్ ఇస్తున్నాం సార్. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన ప్రొక్లైన్స్ కానీ ఏమంటారు ఈ మెకనైజ్ కాకుండా మాన్యువల్ చేయమంటారు చిన్న స్ట్రీమ్ దాంట్లో లేబర్ ఒక ట్రాక్టర్ లోడ్ చేయడానికి 500 తీసుకున్నాం లోడ్ చేయడానికి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫర్ ట్రాక్టర్, దాని డీజిల్, దాని డ్రైవర్, ఇవన్నీ అనేసరికి ఇట్ విల్ బికమ్ టోల్ ఆఫ్ 50,000 rupees ఫర్ ట్రాక్టర్. సో ఈవెన్ దో గవర్నమెంట్ సర్వీసెస్ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినారని to load and unload and to get the traveling beach నుండి ఇక్కడ తీసుకురావడానికి it is almost cost కదా. మరి దీన్ని అంటే మన అంటే ఇంధనం ఇళ్ళకి సపరేట్గా మన వేబిల్ ఇచ్చినప్పుడు అది మెకనైజ్ చేస్తే ఈజీ ఉంటుంది. మనం అనుకున్నట్టు ఏదైతే పునాదులు పూజ చేసుకున్నటువంటి ఇల్లు అవి కూడా ఆగిపోతాయి సార్. దానివల్ల కట్టుకునేవాడు చాలా కష్టాల పాలవుతాడు. దయచేసి మీరు మంచి హృదయంతో ఆలోచించి నిజామాబాద్ జిల్లా ఈరోజు వడ్ల కొనుగోలు ఏదైతే ముందుందో అదేవిధంగా ఇళ్లలో కూడా ముందుంటామనేటువంటి మాట మన గౌరవ శాసనసభ్యులందరూ యాక్టివ్ ఉన్నారు, చేస్తారు. మీకు రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని కొంచెం క్లియర్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ చేస్తాను. 3 full constituencies ఉన్నాయి సార్, బాస్వాడ థర్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది సార్. సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ క్రైటీరియా తీసుకొని ఈ ఇందిరమ్మ ఇల్లు కమిటీ నుంచి అవుట్ ఆఫ్ 3,500 3,250 శాంక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సార్. అండ్ 150 ఇంకా ఈరోజు ఇస్తున్నాము సార్. ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో అవుట్ ఆఫ్ 3,500 3,400 శాంక్షన్స్ ఇస్తాము సార్. ఎల్లారెడ్డిలో సార్ అవుట్ ఆఫ్ 3,500 3,396 శాంక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సార్, ఆన్లైన్ కూడా. జూకర్లో సార్ అవుట్ ఆఫ్ 3,500 3,026 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాన్స్వాడలో సార్ టోటల్ 1,439 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ అరౌండ్ 12,000 కామారెడ్డిలో ఇంటర్మెంట్లు వస్తాయి సార్. అవుట్ ఆఫ్ దట్ 11,210 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. అండ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రాసెస్ కంప్లైంట్స్ కాకుండా ఈ ప్రాసెస్ చేయడం జరిగింది. అండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ మార్క్అవుట్స్ కూడా సార్ నెక్స్ట్ మార్క్అవుట్స్ కూడా సార్ 27 మార్క్అవుట్స్ 27% మార్క్అవుట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగినాయి సార్. 3,083 మార్క్అవుట్స్. సో కోసం కూడా సార్ మండల్ లెవెల్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది సార్. తహసీల్దార్ చైర్పర్సన్ ఉంటారు, తర్వాత ఎంపీడీఓ ఎంసీ మెంబర్, లేబర్ ఆఫీసర్ అండ్ ఏఈ హౌసింగ్ కూడా మెంబర్ ఉంటారు సార్. సో వాళ్ళు సిమెంట్, స్టీల్, బ్రేక్, బిస్త్రీ చార్జెస్ మీద ఏమైనా కంప్లైంట్లు వస్తే వాళ్ళు చేస్తారు సార్. తర్వాత శాండ్ గురించి సార్ శాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ చార్జెస్ లబ్ధిదారులు చేయాలి. సో దీని గురించి ప్రతి మండలంలో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ స్కీమ్స్ లో కొన్ని పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఇంతకుముందు లాస్ట్ ఇయర్ టీజీఎండీసీ పాయింట్స్ కూడా ఉన్నాయి సార్. రెడ్కోడ్ అండ్ ఇచ్చుకుందా మండల్స్లో. బట్ డ్యూ టు సమ్ కంప్లైంట్స్ అండ్ రీజన్స్ అవి క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా క్లోజ్ ఉన్నాయి. సో దాని గురించి వీ హ్యావ్ రిటర్న్ లెటర్ టు డీసీ అండ్ ఎండి టీజీఎండీసీ. లోకల్ యూజ్ కోసం ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం ఈ పర్మిషన్ ఇవ్వండి. సో వీఆర్ awaiting a reply regarding that. Next. So Kamaredi third position లో ఉంది. 93% sections already ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఇష్యూస్ లైక్ ఫారెస్ట్ ఏరియాస్ లో వీఆర్ రిజాల్వింగ్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. తర్వాత కన్స్ట్రక్షన్ కూడా మానిటర్ చేస్తున్నాము. 141 బేస్మెంట్ లెవెల్ స్టేజ్ లో వచ్చేసారు. అండ్
రిమైనింగ్ ప్రతి జిల్లాలో ఒక వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో యాజ్ సూన్ యాజ్ ఇఫ్ ఎనీవన్ ఇస్ యాజ్ పర్ ఫ్యూచర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇఫ్ ఇట్ మే కమ్ కి నాట్ విల్లింగ్ వాళ్ళు స్టార్ట్ చేయని వాళ్ళు క్యాన్సిల్ చేసి వీఆర్ రెడీ విత్ వెయిటింగ్ లిస్ట్ ఆల్సో సార్. సో ఇంద్రమండలు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. स्टेट गवर्नमेंट आपको सैंक्शन दी है कामरेडी अर्बन 7708 बट मार्कपुर 126 हुआ तो वहाँ సహచర శాసనసభ్యులు అంబేద్కర్ గారికి వివిధ సీనియర్ నాయకులు మీడియా ప్రెసిడెంట్ కూడా సార్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ మాకు ఎస్పెషల్లీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ సార్ కంప్లీట్లీ రూరల్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ లాస్ట్ 10 years we have not received a single bedroom. 10 సంవత్సరాల్లో ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. ఎస్పెషల్లీ 98% ఫార్మర్స్ చాలా నీరుంది. ఒక కాన్స్టిట్యున్సీలో బెడ్రూమ్స్ జీరో వచ్చింది సార్. అయితే మేజర్ ఎల్ఆర్ఎంలో బికాస్ ఆఫ్ రూరల్ కాన్స్టిట్యున్సీ completely based on agricultural farming, and it is a gift to especially after Congress government వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది the biggest gift for us. అయితే ఇక్కడ మాకు మార్కౌట్స్ కూడా మీరు ఇచ్చిన ప్రకారం కలెక్టర్ గారు సీన్ జిల్లాకి ఎక్కువ 60 మార్కౌట్స్ వచ్చాయి. మేజర్ ఇష్యూస్ ఐ నోట్ ఇట్ డౌన్ హియర్. ప్లీజ్ నోట్ డౌన్ మిస్టర్ కలెక్టర్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మై ఫీడ్బ్యాక్ అంటే నాకు వచ్చిన కాన్స్టిట్యూన్సీ నుంచి నేను కూడా చాలా మటుకు ఎమ్మెల్యేగా చాలా గ్రామాల్లో నేను కూడా వెళ్ళి మోస్తూ ఉన్నాను. చాలామంది వెరీ వెరీ పూర్ ఉన్నారు, కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దాంట్లో మేజర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందిరా మహిళా పథకాన్ని నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్గా సాచురేషన్ మోడ్ కింద ఎంకరేజ్ చేసి ఇళ్లను మంజూరు చేసి నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. ఆ సంబంధిత పైలట్ గ్రామాల్లోని నాట్ స్టార్టెడ్ ఇళ్లను ఆ సంబంధిత మండలంలోని ఇతర గ్రామాలకు కేటాయించారు. సో ఇక్కడ మనకి సాచురేషన్ మోడ్లో ఒకరు తీసుకున్నాం కదా సార్ కరెక్ట్ గారు 630 తీసుకున్నాం. దానిలో లాట్ ఆఫ్ దెమ్ నాట్ బీన్ స్టార్టెడ్. సో మై బికాస్ ఇట్స్ బీన్ అదొకటి మీరు పాయింట్ అవుట్ చేసుకొని హౌ డు వి అలొకేట్ టు other villages or mother model are the number one point. So my next point is number 2. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మంజూరు ఇంకా నిర్మాణం మొదలు పెట్టింది నాట్ స్టార్టెడ్ ఇందిరామయ్య ఇల్లు లబ్ధిదారుల వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాణం మొదలయ్యే అవకాశం లేని ఇళ్లను ఆ సంబంధిత గ్రామాన్ని ఇతర లబ్ధిదారులకు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ కరెక్ట్గా మినిస్టర్ మినిస్టర్కి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల రీజన్స్ ఇంతకుముందు మా సహచర శాసనసభ్యులు పూర్తిగా చెప్పినట్టు కొన్ని రీజన్స్ వల్ల అడ్వాన్స్ గురించి కదా అది ఒక్కసారి మీరు మిగతా వాళ్ళకి అలకేట్ చేస్తే వాళ్ళు లబ్ధిదారులు బెనిఫిట్. నెంబర్ 3 ఎల్ఆర్డి నియోజకవర్గంలో పలు గ్రామంలో ఇంతకుముందు మా శాసనసభ్యులు చెప్పారు తాండాలో చాలా మటుకు మా తాండాలు ఫారెస్ట్ అటాచ్. అదేమైందంటే లాస్ట్ 30-40 years నుంచి వాళ్ళు అక్కడే హ్యాబిటేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే నిర్మాణం చేసుకునేసరికి ఈ ఫారెస్ట్ నుంచి తిరిగి చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు వాడు కూడా పేదోడు మనం ఇచ్చేది గవర్నమెంట్ పేదోళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ హ్యాబిటేషన్ చేస్తా ఉన్నారు. దే విల్ లివింగ్ దేర్ ఫర్ 30 to 40 years. Then how can these forest people say that it's not fair? The biggest issue నాకు మినిస్టర్ గారు this is one of the most issue. దీనివల్ల lot of things not been grounded. The other point is ఈ ఎలవన్ జాబితాలో పూర్తి స్థలం ఇంకా లబ్ధిదారులు పనిచేయలేదు. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని కరెక్ట్గా ఇప్పుడు చెప్పారు. వాట్ ఎవర్ దట్ టెక్నికల్ సాంకేతిక కారణాలు. బట్ అదొకటి మీరు కొద్దిగా స్పీడప్ చేస్తే దెన్ విల్ ఏబుల్ టు మేక్ ఇట్. అండ్ దెన్ లాస్ట్ పాయింట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఈస్ బిన్ డిస్కస్. ఇసుక మాకు రూరల్ కాన్స్టిట్యూన్సీ కనుక మాకున్న పరిధి కొంత ఉంది. దాంట్లో ఎక్కువ ఈ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదోడు ఉన్నోడికి మనం డిస్కస్ చేసినట్టు దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే ఇట్స్ ఆల్రెడీ బీన్ డిస్కస్. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే బేస్మెంట్లో మూలమూలం తెచ్చుకోవడం అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది.
ఇక మొరం తీసుకుంటే తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు. అంటే వాళ్ళు కట్టుకున్నది ఇంద్రమైన్లు మళ్ళీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే మనమే మాట్లాడు చేసుడు. ఈ మొరం గురించి మొరం అదొకటి కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకసారి కలెక్టర్ గారు ఒకసారి ప్రాబ్లీ వీ కెన్ హ్యావ్ ఎ రివ్యూ మీటింగ్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సో దట్ దీస్ ఇష్యూస్ వోంట్ కమ్. ఇది ఒకటి మొరం ది బేస్మెంట్ దగ్గర. తర్వాత కొన్ని ఇంచెస్ అటు ఇటు స్క్వేర్ ఫీట్స్లో అడ్జస్ట్మెంట్ అయితే మనం రిజెక్ట్ చేస్తా ఉన్నారు. అది ఒకసారి ఇంటర్వ్యూస్లో కూడా సబ్మిషన్ టు గవర్నమెంట్ అది ఎట్లా మరి ఒకసారి సీఎం గారితో మాట్లాడి, ఎందుకంటే ఇది చిన్న చిన్న అయితే అక్కడ కూడా స్టాప్ అయిపోతుంది. అండ్ దెన్ బేస్మెంట్స్ ఆల్రెడీ కట్టుకున్నారు, ఏదో అప్పులు చేసి అదే డబ్బులు అప్పులు చేసి కట్టుకున్నారు. బేస్మెంట్ రిజెక్ట్ చేసేసరికి చాలా ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ సార్ పోయింది. విజిటింగ్ ది విలేజెస్ వాళ్ళకు చాలా కోపం వస్తుంది సార్, మేము ఏదో అప్పులు చేసి కట్టుకున్నామని చెప్తున్నారు. అది కూడా ఒకసారి మై రిక్వెస్ట్ టు ది మినిస్టర్ గారు. థ్యాంక్ యూ. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో ఇనిషియల్గా వీళ్ళు మనకు 100 రావాలని అంటే ఒక ఫౌండేషన్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళు ఇప్పుడు మేస్త్రి వీళ్ళు కట్టుకుంటే లేదు, మేస్త్రిలో ఇస్తున్నారు. మేస్త్రిలో 50,000 అడ్వాన్స్ తీసుకుంటున్నారు. తర్వాత ఈ ఫౌండేషన్ తీసి అన్ని ఇలా తీసి మనకు 100 స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకు 100 ఖర్చు అవుతుంది. 1.5 lakh వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ దమ్ ఉంటుంది. సో దానికి యాక్చువల్లీ సొల్యూషన్ మేము గ్రామాలలో ఏం చేస్తామంటే, స్పెషల్లీ ఇప్పుడు టీఆర్డీఏ అలా ఈ మహిళా సంఘాల నుండి మనకు లోన్ ఇప్పిస్తాం. అంటే గవర్నమెంట్ వచ్చినాక మీకు వాపస్ ఇస్తారు, కొద్దిగా ఇవ్వండి అని చెప్పి. సో అది కొంచెం ఇంకా మన గవర్నమెంట్ తరఫున ప్రమోట్ చేసి, ఎందుకంటే ఇనిషియల్ 1.5 lakh వాళ్ళకి ఆ మొత్తం ఉండదు, 20,000 ఉండే ప్రమాదం. ఇప్పుడు మన గ్రామాలంటే మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి లోన్ ద్వారా సమ్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ పెట్టుకొని దీన్ని మన గవర్నమెంట్ వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్గా అన్ని ఊళ్ళల్లో ఇల్లు కట్టేసరికి సభల ఊళ్ళలోనే 3 ఇల్లు కడుతున్నాం, అలాసరికి లేబర్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఈ టెక్నికల్ అనేది మేస్త్రి కట్టేవాళ్ళు. సో వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, దీన్ని కట్టలేదు మీకు ఎక్స్ట్రా లేకుంటారని. సో దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటాడు. ఒక స్టేజ్ కొట్టిన తర్వాత నాకు ఇక్కడ కట్టాలి, మళ్ళీ వేరే ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటాయి. సో దాన్ని కూడా ఒక కంట్రోల్ మెకానిజం మనం చేస్తే, అంటే వీళ్ళేమో అమాయకులు ఉంటారు, ఆయన ఏమో సగం డబ్బులు తీసుకుంటాడు, సగం కట్టాడు, ఇక సగం మీద కట్టాడు, అంటే వేరే పని చూసుకుంటాడు, వేరే కడతాం. సో ఈ ప్రాబ్లం అంటే మన గవర్నమెంట్ ఇచ్చే డబ్బే ఇప్పుడు మధ్య నాయకులే. సో దీన్ని ఎక్కువ ఉంటే మనం గవర్నమెంట్ సైడ్ కూడా కంట్రోల్ ఏమైనా చేయొచ్చా రోజు ఈవెన్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ లేకుండా వాళ్ళే కట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ ఒక మేస్త్రి కడుతున్నాం, ఆ మేస్త్రికి ఏదైనా కంట్రోల్ కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటట్టు మన సమ్ గైడ్ లైన్ ఉంటే బాగుంటుందని. ఫారెస్ట్ 30-40 years నివాసం ఉంటారు, కానీ ఫారెస్ట్ కూడా కడతారు. 40 years ఫారెస్ట్ యాక్ట్ అనేది వెరీ స్టేట్ ప్రభుత్వం మేము ఆలోచిస్తాము. కూడా కొందరు రెవెన్యూ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో వాళ్ళ రైట్ లేకుండా సర్టిఫికేట్స్ అది కూడా యాక్సెప్ట్ కావాలి. ఎన్ని అవసరం ఐడెంటిఫై చేసి ఒకటి ఒక ఆప్షన్ వేరే గవర్నమెంట్ ల్యాండ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కార్పొరేషన్ ల్యాండ్ బెస్ట్ ఆప్షన్. రెండవది బేస్మెంట్ మోరల్ సైన్స్ మాట్లాడారు. ఈ మైనింగ్ యాక్ట్ ప్రకారం మొరానికి కూడా సొంత పొలంలో కూడా మీరు పాల్గొనే కన్సెప్ట్ ఈ ఇంద్రమైన్లకు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది చెప్పే కాదు. ఏమన్నా తీసుకుని ఎక్కడ కూడా ఫినాన్స్ ట్యాక్సెస్ ఫ్రీ నడుస్తాం. సో కాబట్టి ఎక్కడ కూడా ఇద్దరు మీద ద్వారా మీ వాళ్ళకి చెప్పి నాకు అటువైపు ఇంధన మీద కాబట్టి బీ లిబరల్ యాజ్ వెల్ కరెక్ట్గా యూ హ్యావ్ టు ఇన్స్టెక్ ఇప్పుడు మన ఇంట్లో మన
వచ్చి మళ్ళీ చేసినా కూడా ఆ వలస ఎవరు ఎక్కువ డబ్బులు లేకుండా చేసుకుంటారు. సో అటువంటి వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫికేషన్ మహిళా సంఘాలను కూర్చోబెట్టి బ్యాంకర్స్ మహిళా సంఘం ఫండింగ్ చేసి మహిళా సంఘాల నుంచి వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆ మెటీరియల్ ద్వారా పిలుచుకొని ఆ బిల్స్ అనేది కూడా వాళ్ళ ముందే పడుతుంది చూసుకుని వీళ్ళ. సో ఆ టైప్ అనేది ఎక్కడైతే అత్యంత పేదవాళ్ళు వాళ్ళని మనం డిమాండ్ అండ్ సప్లై అనేది జనరల్ వాడు 4 ఇల్లు కారెంట్ ఎక్కువ ఉన్నాయి వాడు ఆడినట్టు మొదలుపెట్టి వెళ్ళిపోతుంది ఇంకోటి రావడం అది సో అడ్వాన్స్ కూడా ఆ సిస్టమ్ జరుగుతూ ఉంది. సో దానికి మనం వాళ్ళే సంబంధించి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి టోటల్ గా 6 కార్పొరేషన్ సంబంధించి సార్ 22,120 బెనిఫిషరీస్ టార్గెట్ రావడం జరిగింది సార్ అలాట్మెంట్. సో సబ్సిడీ అనేది మనకి 284 crores సార్ అండ్ బ్యాంక్ లోన్ కాంపోనెంట్ 82 crores ఉంది. సో టోటల్ అవుట్లే అనేది 367 crores సార్. సో ఫర్దర్ 59,027 అప్లికేషన్స్ మనకి వచ్చాయి సార్. బట్ ప్రీవియస్ అప్ టు 50,000 చూసుకుంటే సార్ మనకి టార్గెట్ అన్ని కార్పొరేషన్స్ కలిపి 7,125 ఉంది సార్. బట్ రిజిస్టర్డ్ అనేది ఓన్లీ 2,000 ఉన్నాయి సార్. అంటే టార్గెట్ లో ఇట్ ఈస్ లైక్ ఈవెన్ మనకి ఆఫ్ కూడా లేదు సార్. హార్డ్లీ ఒక 30% అలా ఉన్నారు సార్. ఈవెన్ 50,000 to 1 lakh కూడా సార్ మనకి టార్గెట్ 5,500 కి 5,486 ఉంది సార్. బట్ మన కార్పొరేషన్ వైజ్ చూసాం అనుకోండి సార్ ఎస్సీ కార్పొరేషన్ లో మనకి 1,607 టార్గెట్ ఉంటే ఓన్లీ 81 అప్లై చేసుకున్నారు సార్. ఎస్టీ కార్పొరేషన్ కి 748 టార్గెట్ ఉంటే ఓన్లీ 67 అప్లై చేసుకున్నారు సార్. సో ఇది నిన్న హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఇది డిస్కషన్ వచ్చింది సార్. సో మనకి ఇనిషియల్ గా ఇప్పుడు జూన్ మంత్ లో సార్ మనకి అప్ టు 50,000 అండ్ 50,000 to 1 lakh ఈ రెండు అనేది గ్రౌండ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పుడు ఏదైతే వేరే దాంట్లో ఉన్నారో సార్ అంటే 1 to 2 lakhs 2 to 4 lakhs సార్ వాళ్ళని ఈ కేటగిరీలోకి కన్వర్ట్ చేయడానికి సార్ విత్ ది అప్రూవల్ ఆఫ్ హానరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మినిస్టర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కన్వర్ట్ చేసి ఆప్షన్ ఇచ్చారు సార్. బట్ అది కూడా సార్ విత్ ది ఆ ఫైల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మినిస్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత చేయాలి. జూన్ మంత్ లో అప్ టు 50,000 ఎలాగో 100% సబ్సిడీ సార్. మనకి సివిల్ స్కోర్ అవసరం లేదు సార్. అప్ టు 1 lakh కూడా ఇప్పుడు వితౌట్ సివిల్ స్కోరే చేయమని చెప్పారు సార్. ఎందుకంటే 1 lakh లో కూడా డిప్యూటీ సీఎం సార్ అంటే డిప్యూటీ సీఎం బెనిఫిషరీస్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం సార్. 16 to 20 సబ్సిడీ రిలీజ్ చేయడం సార్ అంటే అమౌంట్ సార్. అండ్ 21st to 30th వరకు 21st నుంచి యూనిట్స్ గ్రౌండ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఇది ఈ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది సార్. ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా నెక్స్ట్ జూలై మంత్ లో 2 lakhs వరకు కూడా సేమ్ డేట్స్ సేమ్ షెడ్యూల్ అనేది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 months అంటే జూన్ తో ఇంక్లూడ్ 5 months కూడా ఈ సేమ్ క్యాలెండర్ అనేది అప్లికబుల్ అనేది చెప్పడం జరిగింది. ఒకటి ఈ రాజీవ్ యువకోసంలో మనకి ఏదైతే 4 lakhs యూనిట్ దాంట్లో బీసీలకి ఈ ఎన్వల్ ఎస్పెషల్లీ అండ్ అగ్రికల్చర్ యూనిట్స్ ఆప్షన్ ఇట్స్ నాట్ షోయింగ్ ఆన్ ద వెబ్సైట్. Please note that. Yeah, please. Ask them to option to add edit options or whatever option is not able to, the drop-down box is not able to be. The portal no, the not able to fill the filtration is not done. And we are doing otherwise. When the bank screening approved, the banks are paying 50% to adjustment, but they monthly that will start and అదొకటి ఇష్యూ ఒకసారి మంచిగా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒకటి
ఈ టార్గెట్ ఎస్సీ/ఎస్టీ ఉన్నదానికంటే అప్లై చేసుకోలేదు ఇంకా ఓన్లీ మా కొన్ని మండల్స్ నారాయణపేట మండలం కొన్ని మండల్స్లో ఓన్లీ 1 అప్లికెంట్ సంథింగ్ దట్ target and applications. So up to rupees 50,000 category total target is 4,370, but 1163 applications were there. 50,000 to 1 lakh target is 3,309, 2,981 applications were there. But 1 to 2 lakh category almost doubled, and 2 lakh to 4 lakh category almost 11 times applications were there. Banks నుంచి కూడా 100% verification అయిన తర్వాత they have received the application. పల్లెట్ మండలి ఏదైతే సెకండ్ ఫేజ్ లో సార్ మనకి మే 5th నుంచి జరిగిన గ్రామ సభలో మెండోరా మండలి తీసుకోవడం జరిగింది సార్. దాంట్లో మనకి 8 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి సార్. సో మనకి 2 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాం సార్. ఈచ్ టీమ్ కి ఒక తహసీల్దార్ హెడ్ గా ఉండే విధంగా చూసుకున్నాం సార్. అదేవిధంగా మనకి ఈ టీమ్ కి కరస్పాండింగ్ గా ఒక హెల్ప్ డెస్క్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది సార్. మనకి మే 5th నుంచి మే 8th వరకు 4 days లో సార్ ఈచ్ డే 2 villages లో ఈ మనకి రైతు సదస్సులు అనేది కండక్ట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సో టోటల్ గా సార్ మనకి 8 villages లో 706 అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి సార్. ఇది విలేజ్ వైజ్ అప్లికేషన్స్ బ్రేక్అప్ సార్. నెక్స్ట్ సో ఇది మనకి ఇష్యూ వైజ్ బ్రేక్అప్ సార్. టోటల్ వచ్చిన 706 అప్లికేషన్ లో సార్ కింద మనకి మేజర్ గా పిఓటి కేసెస్ అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ పర్చేజ్ అనేది 162 సార్. సాధారణ అప్లికేషన్స్ 159 వచ్చాయి సార్. అండ్ అదర్ ల్యాండ్ ఇష్యూస్ లో సార్ మనకి మిస్సింగ్ సర్వే నెంబర్ కింద 141 మేజర్ వచ్చాయి సార్. పెండింగ్ మ్యూటేషన్స్ 45. ఇది మనకి అప్లికేషన్ ఇష్యూ వైజ్ బ్రేక్అప్ సార్. దెన్ ఇది మనకి విలేజ్ వైజ్ సార్. అంటే ఏ విలేజ్ లో ఏ ఇష్యూ గురించి మనకి అప్లికేషన్స్ వచ్చాయి అనేది ఇది విలేజ్ వైజ్ కూడా మనకి 706 అప్లికేషన్స్ బ్రేక్అప్ సార్. మనకి వచ్చిన 706 అప్లికేషన్స్ సార్ ఇది వెరిఫికేషన్ చేయడానికి సార్ 8 టీమ్స్ మనం కాన్స్టిట్యూట్ చేసాము సార్. సో మనకి 706 అప్లికేషన్స్ లో సార్ మనకి 369 అప్లికేషన్స్ వెరిఫికేషన్ కి టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాం సార్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కావాలంటే వారి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చారు. చాలా ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు అవసర రీత్యా అమ్ముకున్నారు కానీ పట్ట మార్పిడి కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ అంటే అవ్వలేదు. వీరి దగ్గర ఎవరైతే ఒరిజినల్ అసైన్ ఉన్నాడో ప్రజెంట్ వాళ్ళ పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఇంకా తీసుకున్నారో ఎంజాయ్ చేస్తున్నారు కనుక మరి భూభారతి చట్టాన్ని మరి చట్టం తీసుకొచ్చిన సందర్భంగా మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేదేమంటే ఈ అసైన్మెంట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారో ఆ ల్యాండ్స్ ని మరి వాళ్ళకి ఎవరైతే వచ్చిన అసైన్మెంట్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ మరి వీటి ఫ్యూచర్ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్న ల్యాండ్స్ అనుకుంటున్న అవసరం లేదు కనుక దయచేసి వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా రైట్స్ కల్పించి అమ్ముకోవడానికి కానీ మరి గవర్నమెంట్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి పెట్టే విధానం పెడితే మరి నేను నా గౌరవ మంత్రి ద్వారా ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సో ఇప్పుడు వాళ్ళు అడిగేది సార్ మనకి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ కూడా సేల్స్ కానీ గిఫ్ట్ కానీ ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది. నా సబ్మిషన్ సార్ మనకి చాలా ఊళ్ళలో ఇప్పుడు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ సో ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ ఇష్యూస్ కూడా పెట్టున్నారు. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అవి చాలా ముఖం మీద పొజిషన్ లో ఉన్నారు సార్, ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. అది మనకి రెవెన్యూ అంటే జనరల్ గా సార్ అది ఎక్కడ వస్తుందంటే ఒక సర్వే నెంబర్ లో 400 ఎకరాలు ఉంటుంది సార్. దాంట్లో మనం 290 300 ఏకర్స్ ఫారెస్ట్ కి ఇస్తాం సార్.
మన రెవెన్యూకి ఒక 100 acres ఉంటుంది సార్. సో మనము పట్టాలు ఇచ్చినప్పుడు either 100 acres ఎక్సీడ్ అవడం కానీ కొన్నిసార్లు ఫారెస్ట్ వాళ్ళు ఏమంటే ఈ 100 acres కూడా మాది అని క్లెయిమ్ చేయడం వల్ల ఇష్యూ అనేది వస్తుంది సార్. మనము దీంట్లో సార్ ఈ భూభారతిలో జాయింట్ సర్వే చేసి ఆ వాళ్ళు ఒకవేళ మన రెవెన్యూలో 100 acres లో ఉంటే వాళ్ళకి మనం పట్టా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది సార్. కేసులు 369 ఉన్నాయో సార్. తహసీల్దార్ గారి ద్వారా 76 ఇష్యూస్ కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది సార్. ఆర్డీఓ 277 సార్. కలెక్టర్ లెవెల్లో 16 ఇష్యూస్ కి మనము నోటీసెస్ అనేది ప్రాపర్ గా ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాము సార్. మనకి ఆ 369 నోటీస్ ఇచ్చిన దాంట్లో సార్ ఇప్పటి వరకు మనము 209 లో ఎంక్వైరీ కంప్లీట్ చేయడం జరిగింది సార్. దాంట్లో మనం 76 కేసెస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది సార్. వాటిని ఇది భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో మనమే వాటిని ఎంటర్ చేయడం జరిగింది సార్. దాంట్లో 62 కేసెస్ కూడా పాజిటివ్ గా మనం భూభారతి పోర్టల్ లో డిస్పోజ్ చేయడం కూడా జరిగింది సార్. భూభారతి యాక్ట్ రూల్స్ నోటిఫై చేయడం జరిగింది. సో సేమ్ డే గవర్నమెంట్ 4 పైలట్ మండల్స్ ఈ భూభారతి యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కామారెడ్డి మండలంలో కామారెడ్డి జిల్లాలో లింగంపేట మండలంలో ఈ పైలట్ తీసుకోవడం జరిగింది సార్. 17th April to 30th April వరకు అప్లికేషన్స్ తీసుకున్నాము. టోటల్ అప్లికేషన్స్ 4,225 వచ్చాయి. సో దాంట్లో 2,000 applications were to issuance of new PPP and verification of record of rights. తర్వాత 1,000 applications assigned land issues మీద వచ్చాయి సార్. and 700 applications forest revenue issues మీద వచ్చాయి. లింగంపేటలో 23 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి సార్. బిగ్ మండల్. సో ఫస్ట్ మే నుంచి డిస్పోజల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ప్రతి 500 అప్లికేషన్స్ కోసం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అరౌండ్ 9 teams were working on this disposal sir. So all the applications lo sir field verification complete అయింది. And ప్రతి village లో sir we were able to resolve long pending issues and కొన్ని like 40 to 50-year-old issues కూడా resolve అయిపోయినాయి. తర్వాత 2017-18 లో వచ్చిన LRUP లేకపోతే దాన్ని వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ జనరేట్ అయినాయి. లైక్ ఇంతకుముందు పహానీలో పట్ట ల్యాండ్ ఉంది, ఇప్పుడు అసైన్ ల్యాండ్ ధరణిలో అసైన్ ల్యాండ్ వచ్చింది. అవి కూడా ఇప్పుడు రిజాల్వ్ చేస్తాము. తర్వాత పార్ట్ బి ఇష్యూస్ కూడా నాన్ డిఎస్ పానీలో పేరు ఉంది 17-18 వరకు. తర్వాత ఎల్ఆర్ఈపీ అయినప్పుడు నాన్ డిజిటల్ సైన్ కేటగిరీలో పడింది. ఆ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది సర్వే నెంబర్స్. తర్వాత అరౌండ్ అన్ని ఫారెస్ట్ రెవెన్యూ ఇష్యూస్ లో కూడా ఎంటైర్ సర్వే నంబర్ వీ హ్యావ్ సర్వేడ్ సార్. ఒక డిజిపిఎస్ ఎక్విప్మెంట్ కూడా పడుతుంది. చాలా సీరియస్ తీసుకోండి. లేకపోతే నేను యాప్ కంప్లైంట్ టు మినిస్టర్ గారితో చేస్తాను. ఈ గారితో మాట్లాడి డిపి గారితో మాట్లాడి రిజాల్వ్ చేయండి ఇష్యూ. మన శ్రీకొండలో పేపర్లో వచ్చింది. అంటే మన స్టాఫ్ నాట్ అటెండింగ్ అండ్ అది మన చూసి అంటే ఏం జరిగిందంటే అంటే ఇట్ గివ్స్ రాంగ్ మెసేజ్ కదా మొత్తం. నేను కరెక్ట్గా కూడా చెప్పినా ఇప్పుడు ఈ సంథింగ్ హాస్ టు బి డన్ కదా ఇప్పుడు. ఇంకా మెడికల్ ఆఫీసర్కి ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ కోసం అని పంపించాను. నిన్న వీళ్ళు వచ్చినారు సార్. ఎందుకంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ ఉండే విధంగా చూసుకొని నిన్న ఎంక్వైరీ అయింది సార్. రిపోర్ట్ రాగానే ఫర్దర్గా సేఫ్లను సస్పెండ్ చేస్తున్నాం సార్. లేదు సార్, మామూలుగా ఫొటోస్ పెడుతున్నారు. అంటే మెడికల్ ఆఫీసర్స్, కొంతమంది స్టాఫ్ నర్సెస్, తర్వాత ల్యాబ్ పిహెచ్లో ఉన్న వాళ్ళు పెడుతున్నారు. ఫీల్డ్ స్టాఫ్లోని
మానిటర్ చేయడం కొంచెం ఇబ్బంది అంటే ఇప్పుడు సీరియస్ ఉండడం మీకు ఇప్పుడు కంటైన్మెంట్ డిసీజ్ ఎక్కువ రేట్స్ కదా. సో ఇస్ ఇట్ ద అర్బన్ అండ్ రూరల్ 16-17 ట్యాంక్స్ అది ప్రోగ్రెస్ లో ఉందా సార్ అమృత్ స్కీమ్? మనకి నిజామాబాద్ అంబేద్కర్ చేసినాం సార్ ఆల్రెడీ. సరే మరి ఒక్కసారి ఈ కన్వర్ట్ చేసే ముందు అనేక సార్లు కొన్ని సమస్యలు ముఖ్యాంశాలు ముందు పెట్టడం జరిగింది. గతంలో అనేక సార్లు చెప్పిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్న ఒక సాధన గుర్తుకొస్తుంది మధ్య. ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ కూడా 10 సంవత్సరాలు రాలేదు. ఈ అప్గ్రేడేషన్ చేస్తే 650 ఇళ్ళు పేదలకు వస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళది ఇప్పటి వరకు శాంక్షన్ కాలేదు సార్. వాళ్ళకి పర్మిషన్ లేదు. పర్మిషన్ రాగానే ఇప్పటిదాకా అసలు వర్క్ స్టార్ట్ కదా నువ్వు చేసుకునే ప్రయత్నం అంటే 60 మీరు లిమిటేషన్ పెట్టకుండా రేగుల ఇల్లున్న వాళ్ళకు 80 గజాలైనా 100 గజాలైనా మీరు పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత 3500 ఇళ్లకు మీరు ఏ విధంగా చేయగలుగుతారు? అర్బన్కు వాళ్ళ దగ్గర ట్యాక్స్ కట్టే రిసీట్లో ఇంతకు చెప్పినట్టు అది ఆ విధంగా మీరు 3500 ఇళ్ళు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. స్పష్టమైన టైం లైన్ ప్రకటించాలని మీకు నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సిడిఎం ఫండ్లు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ ఇంతవరకు ₹1 రాలే. మంత్రి గారు ఏదైనా సంవత్సరాలు ఒక మాట్లాడతారు, ఎక్కడ వేసిన పోగడి అక్కడే ఉంది ఒక మాట్లాడతారు. రెండో మాట ఏమంటే నిధుల గురించి ఎస్డిఎం గురించి మాట్లాడారు, ఏమీ వస్తుంది. అయితే ఎక్కడ వేసిన పోగడి అక్కడే ఉంటే 16 మాసాలలో ఎన్ని స్కీములు గత ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క స్కీము ఎత్తివేయకుండా 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల ఇందిరమ్మ, 6,000 కోట్ల రూపాయలు రైతు రాజీవ్ యువ వికాసం, దీంతో పాటుగా 500 బోనస్, సన్న బియ్యం, ఇంకా రకరకాల ఒకటిగా ఇన్ని జరుగుతూ ఉంటే ఎక్కడేసిన ఒకటి అక్కడే ఉంటే ఇన్ని వచ్చినాయని ఒకసారి గమనించాలనుకుంటున్నాం. పోయేది ప్రజలకి ఇవన్నీ కూడా ప్రజలకు కాదు. కాబట్టి రెండవది మీరు ఏదైతే ఇతర అంటే న్యాయం గురించి అన్యాయం గురించి భూముల గురించి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఏది కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పకుండా నేను సానుకూలంగా వాటిపైన దృష్టి సారించి మీకు మనం చేసిన సలహాదారు పెద్దలు షబ్బీర్ గారికి, వారితో పాటుగా మదన్మోహన్ గారు శాసనసభ వారికి, భూపతి రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ, రాష్ట్ర జిల్లా చైర్మన్ తాయర్ బిన్ అహ్మద్ గారికి, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి 5 అంశాలు, వరి కొనుగోలు, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి, రాబోయేటువంటి ఖరీఫ్ రైతాంగం నుండి వ్యవసాయం ఏర్పాటు గురించి సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక అంశం వరి కొనుగోలు సంబంధించి పూర్తిగా నా యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నా. జిల్లా యంత్రాంగం 2 జిల్లాల కలెక్టర్లకు అధికారులకు నేను అభినందన చేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్గా జరిగింది. అభినందిస్తా ఉన్నాను. అట్లాగే రైస్ మిల్లర్లకు సంబంధించి ఏదైతే సుమారుగా 200 కోట్ల పైచిలకు బకాయిలు, ఆ మిల్లర్స్ ఏవైతే వరి ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ బియ్యం ప్రభుత్వానికి పెట్టకుండా బయట అమ్ముకొని అంటే క్రిమినల్ చర్యకు పాల్పడ్డ కారణంగా
ఆ యొక్క నిధుల్ని, ఆ కోట్ల రూపాయల ప్రజల సొత్తును 100% వీళ్ళకి తొందరలో అన్ని రకాల చర్యలు చేపట్టి క్రిమినల్ యాక్షన్, దాంతోపాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ యాక్ట్ ప్రకారం తప్పకుండా వాటిని వదులు చేసి అవసరమైతే బిల్లులను ఆప్షన్ పెట్టి కూడా ఆ డబ్బులు వసూలు చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా రాజీవ్ ఇంద్రమహిళలకు సంబంధించి ఇది కూడా నేను అభినందిస్తా ఉన్నా. నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లానే మొత్తం ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ పట్టణం తప్ప ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణం సంబంధించి కూడా ఎక్కడైతే ప్లాట్స్ లేవో ఏం లేవో ఏ విధంగా చేయాలంటే స్లమ్స్ ఉంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటికి కలెక్టర్ గారిని ఒక నివేదిక కోరడం జరిగింది. ఏ విధంగా చేస్తే ఆ సమస్య పరిష్కారం ఆ నివేదిక ప్రకారం ఒక ప్రత్యేకంగా ఏదైనా ఆర్డర్స్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క ఇంద్రమహిళలు కట్టించే ఏర్పాటు జరుగుతుంది. మూడవది, ఈ ఇంద్రమహిళలకు సంబంధించి ఇసుకకు సంబంధించి కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో దానిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇంద్రమహిళలకు యొక్క అంటే ట్యాక్సులు, పన్నులు కట్టాల్సిన అవసరం కూడా ఇసుక ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా నిరుద్యోగ యువకులకు 8,000 కోట్ల రూపాయలు, అందులో 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, 2,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా లింకేజ్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో 5 లక్షల మందికి ఈ యొక్క నిరుద్యోగ యువకులకు ఆర్థిక స్వావలంబన కోసం, వాళ్ళ కాళ్ళపడడం కోసం వివిధ రకాల చిన్న యూనిట్లు పెట్టుకొని వాళ్ళకు నెలకు సంవత్సరానికి ఆదాయం వచ్చేందుగా అది కూడా దీన్ని స్పీడప్ చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే భూభారతికి సంబంధించి కూడా ఇప్పటికే మోడల్గా ఏదైతే మండలాలు తీసుకోవడం జరిగిందో ఆ మండలాల్లో ఆ గ్రామంలో గతంలో ధరణి ద్వారా ఏదైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల పరిష్కారానికి విస్తృత ప్రచారం చేసి రైతుల ద్వారా వినతి పత్రాలు దరఖాస్తు తీసుకొని అది ఏ రకమైన సమస్య అయినా కూడా వాటన్నిటిపైన కొత్త చట్టం ప్రకారం ఎంఆర్ఓ, ఆర్టీఓ, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా బృందాలు ఏర్పడి స్పెషల్ ఆఫీసులు ఏర్పాటు చేసే కాలం చేసి సర్వేతో సహా కొత్త టెక్నాలజీ ద్వారా సర్వే కూడా చేసి ఆ సమయం పరిష్కారం చేసేదానికి శ్రీకారం జరిగింది. ఇట్లాగా ఒక్కొక్క ప్రతి అంశం పైన కూడా దీంతో పాటుగా రాబోయే రబీ కాలానికి ఖరీఫ్ కాలానికి కూడా రైతాంగం సంబంధించి ఇత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, వాటిని కూడా అందుబాటులో ఉంచేయడానికి కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము. మొత్తంగా 16 మాసాల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో గతానికి ఇప్పటికీ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా ఉంది. గతంలో ఇష్టారాజ్యంగా దోపిడీ వ్యవహారాలు జరిగినాయి. సో దానికి భిన్నంగా ఈ రోజున పరిపాలన అనేది సవ్యంగా జరిగే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేస్తే తప్పకుండా ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సరైనటువంటి చర్యలు తీసే కార్యక్రమం జరుగుతుంది. మంచిగా చేసేవాళ్ళని అభినందిస్తాం, తప్పులు చేసేవాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని పని మీ అందరికీ సవ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వరడా వాడతారా?